ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ సాధించి వరంగల్ జిల్లాను పచ్చబడ్డ తర్వాత ఇక్కడ రైతులు ఇబ్బందులు పెడుతున్నారు, ఈ సభ పెట్టాలని చెప్పేసి భావించి కేటీఆర్ గారికి ఆదేశం ఇస్తే మేము ఇక్కడ రైతు సంగ్రామ సదస్సు పెట్టుకుందామని ఇక్కడికి వచ్చినాం. అనేక గ్రౌండ్స్ మా వినయ్ భాస్కర్ అన్న నాయకత్వంలో ఇక్కడ మొత్తం కూడా కేడీసీ గ్రౌండ్స్, కాలేజీ గ్రౌండ్స్, ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ అడిగితే అధికారులు ఇవ్వలేదు. ఇక్కడున్న ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, మీకు మేము ఎందుకు ఇవ్వాలని చెప్పేసి, మీ సభ ఏం సభ, మీది పెద్దది ఏందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. బిడ్డ గుర్తుంచుకో, ఇవాళ ఈ వరంగల్ పోరుగడ్డ ప్రపంచంలోనే అత్యంత పెద్ద సభలు పెట్టిన జాగా. ప్రపంచంలోనే సభలు పెట్టడం కాదు, తెలంగాణ రావడానికి ఉద్యమానికి స్ఫూర్తిగా ఊపిరిలూదిన గడ్డ ఇలా వరంగల్ గడ్డ. అదేవిధంగా రేవంత్ రెడ్డి మొదలుకొని మంత్రులందరూ కూడా కేటీఆర్ గారు సభనంగానే భయపడ్డారు, ఉత్సవోసుకున్నారు. ఏమంటున్నారు, మేము కూడా ఒక సభ పెడతామన్నారు. రైతు మేళానంట, రైతు సదస్సుల పేరు మీద మనకు పోటీగా పెడుతున్నారు. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవాళ కొద్దిమంది మీ కిరాయి కాంగ్రెస్ నాయకులు తప్ప రైతులు ఎవరు మీ సభలకు రాలే. రైతులు నిక్కచ్చిగా రైతులు వచ్చిన సభ ఈ వరంగల్ సభ. ఇక్కడున్నది రైతులు. ఇవాళ రేవంత్ రెడ్డి మొన్ననే కేసీఆర్ గారు జగిత్యాల్లో మీటింగ్ పెడితే అదే జిల్లాలో అదే రోజు అదే సమయానికి నేను కూడా మీటింగ్ పెట్టా అని చెప్పి మీటింగ్ పెట్టిండు. ఏమైంది, కేసీఆర్ మీటింగ్ 40 లక్షల మంది చూస్తే రేవంత్ రెడ్డి మీటింగ్ 4 లక్షల మంది చూసిండు. ఆయన బుద్ధి రాలే మళ్ళీ ఇవాళ ఇక్కడ మీటింగ్ పెడుతున్నారు. ఇవాళ మీటింగ్ పెట్టి ఇక్కడ మంత్రులు వచ్చి అడుగుతూ ఉన్నారు, మేము మొత్తం కూడా ఏదో చేసినాం, ఏదో పీకినామని చెప్పేసి మంత్రులు వచ్చి మాట్లాడుతున్నారు. మొన్న జరిగిన మేడిగడ్డ మీటింగ్ లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు రేవంత్ రెడ్డితో అలాయి బలాయి తీసుకున్నారు. ఎందుకో తెలుసా, 1 ఎకరానికి 6,000 రూపాయలు ఇచ్చినందుకు తుమ్మల నాగేశ్వరరావు అలాయి బలాయి తీసుకున్నాడు. తుమ్మల నాగేశ్వరరావు నీకేమన్నా సిగ్గు శరం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 2014 నుండి 23 వరకు ఈ రాష్ట్రంలో రైతు బంధు పేరు మీద 11 సార్లు 70 లక్షల మంది రైతులకు 72,000 కోట్లు ఇస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ పన్నావని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. సిగ్గు శరం లేకుండా 1 ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తే నువ్వు అలా బలాయి చేసుకుంటావా? అందుకే వయసు మాలిన సిగ్గు మాలిన వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ బుద్ధి చెప్పే రోజు వచ్చింది. ఈ సభలోనే 2 అంశాలు మీతో మాట్లాడదలుచుకున్నా. ఏదైతే ఇవాళ రాహుల్ గాంధీ డిక్లరేషన్ ఉందో అందులో చేయని వాటి అన్నిటికీ కూడా అన్న ఖచ్చితంగా మాట్లాడుతుంటాడు. వరంగల్ జిల్లా సాగునీటి గురించి నిన్న మంత్రులందరూ మాట్లాడుతున్నారు. 2 నిమిషాలు నేను చెప్పి వాళ్ళందరినీ కూడా చేస్తాను. 2014 వరకు దేవాదుల మీద కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 వరకు ఇచ్చింది 47,000 ఎకరాలు. కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత 1,500 కోట్లు ఇచ్చి ప్రపంచంలోనే అత్యంత పెద్ద టన్నెల్ రామప్ప నుంచి ఉనికి చెర్రదాకా తోవచ్చిండు. 3 మోటార్లు, అతిపెద్ద బాహుబలి మోటార్లు ధర్మసాగర్ దగ్గర పెట్టిండ్రు. సమ్మక్క సాగర్ తుపాకులగూడెం దగ్గర పెట్టిండ్రు. దేవాదుల్లో ఇక్కడున్న రైతాంగానికి మొత్తం తెలుసు. 47,000 ఎకరాలుంటే ఇవాళ మేము ఇచ్చింది 3,47,000 ఎకరాలకు. మరొక 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిందంటే 1 ఎకరానికి కూడా అదనంగా ఈ 2.5 సంవత్సరాలు ఇవ్వలే. ఒక తట్టెడు మట్టి తీయలే, ఒక తట్టెడు మట్టి కూడా తీయలే, జానడి కాలువ కూడా తీయలే. మీకు సిగ్గు శరం ఉంటే, రైతన్నల మీద చిత్తశుద్ధి ఉంటే 2,000 కోట్ల రూపాయలు ఇచ్చి దేవాదుల పూర్తి చేయండి. 2014 కంటే ముందు ఏనాడు కాకతీయ కాలువ హుజూరాబాద్ దాటలే. ఇవాళ కాకతీయ కాలువకు 1,000 కోట్ల రూపాయలు ఇచ్చిన కేసీఆర్ గారు చివరి భూములైన డోర్నకల్కి, మహబూబాబాద్కి, భూపాలపల్లికి, నర్సంపేట కూడా ఇలా రామన్న నాయకత్వంలో
అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఖచ్చితంగా మొక్కలు కొనేటట్లు, ఒడ్లు కొనేటట్లు, నీళ్లు ఇచ్చేటట్లు ఒక్క నిమిషం చనిపోయిన 1000 మంది పైన రైతులకు నివాళి అర్పించేందుకు ఒక్క నిమిషం వారందరూ నిలబడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జోహార్ రైతు అమరవీరులకు, జోహార్ రైతు అమరవీరులకు, జోహార్ రైతు అమరవీరులకు. దయచేసి కూర్చోండి. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా దయచేసి వెనక్కి పోవాలని చెప్పేసి కోరుతూ, పెద్దలు మాట్లాడే ముందు ఒక 2-3 రైతులు, అదేవిధంగా మాజీ మంత్రి వర్యులు ఇద్దరు మాట్లాడతారు. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ సాధించి వరంగల్ జిల్లాను పచ్చబడ్డ తర్వాత ఇక్కడ రైతులు ఇబ్బందులు పెడుతున్నారు, ఈ సభ పెట్టాలని చెప్పేసి భావించి కేటీఆర్ గారికి ఆదేశం ఇస్తే మేము ఇక్కడ రైతు సంగ్రామ సదస్సు పెట్టుకుందామని ఇక్కడికి వచ్చినాం. అనేక గ్రౌండ్స్ మా వినయ్ భాస్కర్ అన్న నాయకత్వంలో ఇక్కడ మొత్తం కూడా కేడీసీ గ్రౌండ్స్, కాలేజీ గ్రౌండ్స్, ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ అడిగితే అధికారులు ఇవ్వలేదు. ఇక్కడున్న ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, మీకు మేము ఎందుకు ఇవ్వాలని చెప్పేసి, మీ సభ ఏం సభ, మీది పెద్దది ఏందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. బిడ్డ గుర్తుంచుకో, ఇవాళ ఈ వరంగల్ పోరుగడ్డ ప్రపంచంలోనే అత్యంత పెద్ద సభలు పెట్టిన జాగా. ప్రపంచంలోనే సభలు పెట్టడం కాదు, తెలంగాణ రావడానికి ఉద్యమానికి స్ఫూర్తిగా ఊపిరిలేదిన గడ్డ ఇలా వరంగల్ గడ్డ. అదేవిధంగా రేవంత్ రెడ్డి మొదలుకొని మంత్రులందరూ కూడా కేటీఆర్ గారు సభనంగానే భయపడ్డారు, ఉత్సవోసుకున్నారు. ఏమంటున్నారు, మేము కూడా ఒక సభ పెడతామన్నారు. రైతు మేళానంట, రైతు సదస్సుల పేరు మీద మనకు పోటీగా పెడుతున్నారు. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవాళ కొద్దిమంది మీ కిరాయి కాంగ్రెస్ నాయకులు తప్ప రైతులు ఎవరు మీ సభలకు రాలే. రైతులు నిక్కచ్చిగా రైతులు వచ్చిన సభ ఈ వరంగల్ సభ. ఇక్కడ ఉన్నది రైతులు. ఇవాళ రేవంత్ రెడ్డి మొన్ననే కేసీఆర్ గారు జగిత్యాల్లో మీటింగ్ పెడితే అదే జిల్లాలో అదే రోజు అదే సమయానికి నేను కూడా మీటింగ్ పెడతా అని చెప్పి మీటింగ్ పెట్టిండు. ఏమైంది, కేసీఆర్ మీటింగ్ 40 లక్షల మంది చూస్తే రేవంత్ రెడ్డి మీటింగ్ 4 లక్షల మంది చూసిండ్రు. ఆయన బుద్ధి రాలే మళ్ళీ ఇవాళ ఇక్కడ మీటింగ్ పెడుతున్నారు. ఇవాళ మీటింగ్ పెట్టి ఇక్కడ మంత్రులు వచ్చి అడుగుతూ ఉన్నారు, మేము మొత్తం కూడా ఏదో చేసినాం, ఏదో పీకినామని చెప్పేసి మంత్రులు వచ్చి మాట్లాడుతున్నారు. మొన్న జరిగిన మేడిగడ్డ మీటింగ్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు రేవంత్ రెడ్డితో అలాయ్ బలాయ్ తీసుకున్నారు. ఎందుకో తెలుసా, 1 ఎకరానికి 6,000 రూపాయలు ఇచ్చినందుకు తుమ్మల నాగేశ్వరరావు అలాయ్ బలాయ్ తీసుకున్నాడు. తుమ్మల నాగేశ్వరరావు నీకేమన్నా సిగ్గు శరం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 2014 నుండి 23 వరకు ఈ రాష్ట్రంలో రైతు బంధు పేరు మీద 11 సార్లు 70 లక్షల మంది రైతులకు 72,000 కోట్లు ఇస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ పన్నావని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. సిగ్గు శరం లేకుండా 1 ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తే నువ్వు అలా బలాయి చేసుకుంటావా? అందుకే
వయసు మాలిన సిగ్గు మాలిన వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ బుద్ధి చెప్పే రోజు వచ్చింది. ఈ సభలోనే 2 అంశాలు మీతో మాట్లాడదలుచుకున్నా. ఏదైతే ఇవాళ రాహుల్ గాంధీ డిక్లరేషన్ ఉందో అందులో చేయని వాటి అన్నిటికీ కూడా అన్న ఖచ్చితంగా మాట్లాడుతుంటాడు. వరంగల్ జిల్లా సాగునీటి గురించి నిన్న మంత్రులందరూ మాట్లాడుతున్నారు. 2 నిమిషాలు నేను చెప్పి వాళ్ళందరినీ కూడా చేస్తాను. 2014 వరకు దేవాదుల మీద కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి వెళ్ళి 14 వరకు ఇచ్చింది 47,000 ఎకరాలు. కేసీఆర్ గారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత 1,500 కోట్లు ఇచ్చి ప్రపంచంలోనే అత్యంత పెద్ద టన్నెల్ రామప్ప నుంచి వెళ్ళి ఉనికి చెరదాకా తోవిచ్చిండు. 3 మోటార్లు, అతిపెద్ద బాహుబలి మోటార్లు ధర్మసాగర్ దగ్గర పెట్టిండ్రు. సమ్మక్క సాగర్ని తుపాకులగూడెం దగ్గర పెట్టిండ్రు. దేవాదుల్లో ఇక్కడున్న రైతాంగానికి మొత్తం తెలుసు. 47,000 ఎకరాలు ఉంటే ఇవాళ మేము ఇచ్చింది 3,47,000 ఎకరాలకు. మరొక 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సి ఉందంటే ఒక్క ఎకరానికి కూడా అదనంగా ఈ 2.5 సంవత్సరాలు ఇవ్వలే. ఒక తట్టెడు మట్టి తీయలే, ఒక తట్టెడు మట్టి కూడా తీయలే, జానెడు కాలువ కూడా తీయలే. మీకు సిగ్గు శరం ఉంటే, రైతన్నల మీద చిత్తశుద్ధి ఉంటే 2,000 కోట్ల రూపాయలు ఇచ్చి దేవాదుల పూర్తి చేయండి. 2014 కంటే ముందు ఏనాడు కాకతీయ కాలువ హుజూరాబాద్ దాటలే. ఇవాళ కాకతీయ కాలువకు 1,000 కోట్ల రూపాయలు ఇచ్చిన కేసీఆర్ గారు చివరి భూములైన డోర్నకల్కి, మహబూబాబాద్కి, భూపాలపల్లికి, నర్సంపేట కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. చెరువులు బాగు చేయించిండు, చెక్కు డ్యాములు తవ్వించిండు, కొత్త కనెక్షన్లు ఇప్పించిండు. ఈ జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో 70-80% సస్యశ్యామలంగా చేసింది కేసీఆర్ గారు. రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు. ఇవాళ వీటి గురించి తెలియక ఇష్టం వచ్చినట్టు ప్రలాపన చేస్తున్నారు ఇలా మంత్రులు. వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా మీరందరూ పోరాటానికి వచ్చిండ్రు. ఆ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ ఇలా రామన్న నాయకత్వంలో అగ్నికి ఆజ్యం తోడైనట్లు, ఖచ్చితంగా మొక్కలు కొనేటట్లు, ఒడ్లు కొనేటట్లు, నీళ్లు ఇచ్చేటట్లు, కాలువలు తోవేటట్లు బరాబరుగా పోరాడదాం, వాళ్ళందరి మీద కొట్లాడదాం అని చెప్పేసి మీకు తెలియజేస్తూ చివరికి ఒకటే మాట. ఇక్కడ మీరు జాగా ఇయ్యనంటే ₹1 ఇయ్యనన్న కిరణ్ కుమార్ రెడ్డికి ఏమైందో తెలుసు. ఇది వరంగల్ చారిత్రక నగరం. కాకతీయుల పౌరుషం, రాణి రుద్రదేవి ప్రతాపం, సమ్మక్క సార్ యొక్క పోరాటం, మా దొడ్డి కొమరయ్య, మా చాకలి ఐలమ్మ యొక్క స్ఫూర్తి మాకుంది. మా యొక్క జయశంకర్ సార్ యొక్క పాఠాలు మాకు గుర్తున్నాయి. మా కాలోజీ కవితాగానం మాకు గుర్తున్నాయి. వారి స్ఫూర్తిగా మా రైతన్నలు మొత్తం మా రామన్న నాయకత్వంలో బరాబరుగా ఈ ప్రభుత్వం మీద కొట్లాడతాం. మీకు ఏదైతే మాట ఇచ్చి తప్పి గద్దెనెక్కి అలా కూర్చున్నారో, గద్దె దిగేదాకా, మా రైతన్నల హామీ వచ్చేదాకా రైతన్నలందరం కూడా